ఇప్పుడు చెప్పబోయేది కూడా మిత్రులారా స్త్రీలకు ఉపయోగించేది, మగవాళ్ళకు కూడా. స్త్రీలకైతే ప్రసవానంతరము కలిగే ఇబ్బందులు, లేదా ఏదైనా వ్యాధి వచ్చి తగ్గినప్పుడు కలిగే కష్టాలు, లేదు 45-50 సంవత్సరాలు దాటేసరికి శరీరంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు, అలాంటివి పోవడానికి వాళ్ళు చదువుకోవచ్చు. ఇలాగే ఆరోగ్యం కావాలన్న మగవాళ్ళు కూడా శ్రద్ధగా చదువుకోవచ్చు. మగవాళ్ళు అయితే వరుస తప్పకుండా 45 రోజులు చేయండి. ఆడవాళ్ళు అవాంతరాలు వదిలిపెట్టి ముందుకు చేసుకోండి. 108 సార్లు రోజు అమ్మవారికి చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టండి. అలాగే నేతితో దీపాన్ని వెలిగించండి. ఉదయం పూటే చేయండి, సాయంకాల పూట అవసరం లేదు. మనస్సులో అనుకోండి ఈ శ్లోకాన్ని: మహామయూఖాయ మహాభుజాయ మహాశరీరాయ మహాంబరాయ మహాకిరీటాయ మహేశ్వరాయ మహోమహీం సుష్ఠుతిం ఈరయామి. అర్ధనారీశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది. అది విశేషం. మహామయూఖాయ గొప్పదైన కాంతి కలిగినవాడా, మహాభుజాయ మంచి విశాలమైన భుజములు కలిగినవాడా, మహాశరీరాయ అద్భుతమైన సౌందర్యవంతమైన శరీరము కలిగినవాడా, మహాంబరాయ గొప్పదైన కాంతి కలిగిన వస్త్రము ధరించినవాడా, మహాకిరీటాయ గొప్పదైన కిరీటం కలిగినవాడా, మహేశ్వరాయ గొప్పదైన అధికారం కలిగినవాడా, మహోమహీం సుష్ఠుతిం ఈరయామి. ఇక్కడ తమాషా ఏమిటంటే మహా 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 అంటున్నప్పుడు మహేశ్వరి అమ్మవారు పక్కనే ఉంది, అది గమనించండి. అంటే ఇద్దరినీ కలిపే సేవిస్తున్నాం. అందుకోసం మహామయూఖాయ. మయూఖం అంటే సూర్యకాంతి, సూర్యకాంతి లాంటి కాంతి కలిగినవాడా, మహాభుజాయ ఎంతటి అందమైన భుజములయ్యా, మమ్మల్ని అందరినీ రక్షిస్తావు. మహాశరీరాయ అంతటి గొప్ప శరీరం కలిగిన వాడివి. మహా అంబరాయ ఆకాశమే నీ అంబరముగా కలిగిన వాడివి. మహాకిరీటాయ నీ కపర్దములే జటాజూటమే కిరీటంగా కలిగిన వాడివి. మహేశ్వరాయ గొప్పదైన అధికారానికి నాయకుడివి నువ్వు. మహోమహీం సుష్ఠితిం ఈరయామి. గొప్పదైన స్తోత్రం చేత నిన్ను గానం చేస్తున్నాను, రక్షించు. స్వస్తి.